బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎందుకంటే ఈ విధంగా గడుపువారికి, ఈ విధంగా ఉండువారికి, దేవుని యందు విశ్వాసం ఉంచువారికి, దేవుడితో నడుచువారికి, దేవునితో సమయం గడుపువారికి దేవుడు కొన్ని బైబిల్లో కూడా కొన్ని కొన్ని బహుమతులు దేవుడు ఇచ్చున్నాడు. దాంట్ని గురించి ఈరోజు కొన్ని మాటలు మనం చూద్దాం. ఎందుకంటే జీవకిరీటం అంటే మరి ఏమిటి అనే అంశం మీద కొన్ని విషయాలు మనము చూద్దాం. జీవ కిరీటం ఎవరికి ఇస్తాడు? కిరీటాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు ఒక 5 కిరీటాల గురించి మనం తెలుసుకుందాం. ప్రాముఖ్యమైనటి మీరు దీంట్లో కోల్పోతున్నారేమో. ఎందుకంటే ఈ సొంత మాటలు కాదు, కానీ ఈ మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి, మనకు అవసరమైనటువంటి, మన జీవితానికి సంబంధించినటువంటి మాటలు కదా. చూద్దాం, చూడండి బైబిల్లో నుంచి. ఎందుకంటే బైబిల్లో చాలామంది రాజులు కదా, దావీదు, ఎస్తేరు, మొదకై, వీళ్ళందరూ కూడా కిరీటాలు లోకరీతిగా వారికి దేవుడిచ్చిన ఘనతగా ఈ లోకంలో రాజులుగా వాళ్ళు పెట్టి ధరించారు కదా. మరి ఈ యొక్క మిగతా తక్కిన జీవ కిరీటాలు ఒక 5 గురించి మనం ఈరోజు చూద్దాం. ఈ 5 జీవ కిరీటాలు 5 రకములుగా దేవుడు దయచేయటగానే సిద్ధపరుచున్నాడు. అయితే ఎవరికి అంటే, ఇందాక నేను చెప్పిన రీతిగా ఎవరైతే ప్రయాసపడుతూ ఉంటారో, ఎవరైతే శ్రమలలో దేవుని స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే శ్రమలు వచ్చినప్పుడు దేవునికి సమీపంగా ఉంటారో వారికి అలా ఇంకా దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా మనం ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. మొదటిగా మనం కీర్తనల భాగంలో నుంచి మనం చూద్దాం. 21వ కీర్తన మొదటి నుంచి చూద్దాం, 3 వచనాల వరకు కొన్ని మాటలు. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోవిష్టము నీవు సఫలము. మనోవిష్టము, మనో దుఃఖాన్ని కూడా, బాధను కూడా దేవునికి ఇష్టకరంగా మార్చుకున్నటువంటి వారి పట్ల దేవుడు సఫలం చేస్తాడు కార్యాలు. ఎందుకంటే మనం బాధ ఉంటే అసలు చర్చి దగ్గరికి రాం కదా. ఏదైనా ఒక ప్రోగ్రాం పడింది అనుకోండి, ఎక్కడైనా ఒక ఫంక్షన్ భోజనం పెడుతున్నారంటే అందరం పోతాం తల్లుల పిల్లలు తినడానికి కదా. ఎందుకు? అస్సలు ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి, ఒక్కసారి పరీక్షించుకోండి. ప్రార్థనకు పోతున్నారా, లేకపోతే సమయం దేవునితో గడపడానికి పోతున్నారా, ఆత్మీయంగా ఎదగడానికి పోతున్నారా, లేకపోతే అక్కడ పొందుకోవడానికి పోతున్నారా, తినడానికి పోతున్నారా? దేనికి దానికే ఉంటుంది ఈ వాక్యంలో. ఎందుకంటే ప్రాధాన్యత అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇవ్వాలి. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? అతని నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన నీవు ఏం చేస్తున్నాడంట? మానక ఏ ప్రార్థన? నోటిలో నుంచి, పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన. మనో దుఃఖం, మనోవేదన కలిగి ప్రార్థనను చేయాలి. ఆ దుఃఖం కలిగినప్పుడు దేవునికి మొరపెట్టాలి. ఆ బాధ కలిగినప్పుడు దేవుని దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు నీ నోటు నుంచి వచ్చే ప్రతి ప్రార్థన, నీ పెదవుల మీద నుంచి వచ్చే ప్రతి ప్రార్థన దేవుడు మానడు, వింటాడు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది ప్రార్థనకు ప్రయాసపడం. మనం దేనికి ప్రయాసపడడం? తినడానికి, తాగడానికి, సంతోషించడానికి కదా, ఆనందించడానికి ప్రయాసపడతాం. అక్కడే మనో అనేది మనకు స్టార్ట్ అవుద్ది. దాన్ని నువ్వు విడిపించుకోలేవు, దేవుడు విడిపించాడు. దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు. ఎందుకంటే నీ ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మనం దేవుని ఆలోచనకు ఇష్టంగా అడుగు వేయాలి. ఏం వేయాలి? ఇష్టంగా అడుగు వేయాలి. వేసినప్పుడే నీ పెదవుల మీద వచ్చినటువంటి ప్రతి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు? ఆయన అంగీకరిస్తాడు, వింటాడు. వినిన దేవుడు ఏమైనా నీకు సహాయము చేస్తాడు. ఈరోజు మనం సహాయానికి దూరంగా ఎందుకున్నాం? దేవుడి నుంచి ఎందుకున్నాం? మన ఒపీనియన్ ప్రకారం, మన ఆలోచన ప్రకారం, మన యొక్క తలంపుల ప్రకారం అడిగేస్తున్నాం ఇంకా మనం. అందుకే
ఎలా ఉన్నావు చెప్పండి? నీ బాధ నీతోనే ఉంది, నీ శ్రమ నీతోనే ఉంది, నీ కష్టం నీతోనే ఉంది. వేరు కాలే. ఎందుకు కాలే? నువ్వు పరీక్షించుకోవట్లే. చాలామంది నేను చూస్తూ ఉంటా. చూసినప్పుడు దేవుడు ప్రేరేపించి, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా నడుస్తున్నారు, ఎందుకు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు సాధారణంగా ప్రాధాన్యత ముఖ్యంగా ఇస్తున్నారు వీళ్ళు. అందుకే వీళ్ళు దేనిని తోసిపుస్తున్నారు? ప్రార్థనను తోసిపుస్తున్నారు. నువ్వు ప్రార్థనను తోసిపుస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ఇంకా కింది మాట ఏమంటున్నాడు? ఏ ఆశీర్వాదము శ్రేయస్కరమైందంటే, ఏ ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు? నీ పెదవుల మీద నుంచి వచ్చే ప్రార్థన విని నీకేమిస్తాడు? శ్రేయస్కరమైన ఏంటంటే మంచి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఈ ఆదివారం ఏం బాధంలే, ఇంట్లో చేసుకొని తినడము, లేదా ఏదైనా ఫంక్షన్ అంటే పోవడము. పాస్టర్ ఏదో ఒక రోజు ఫోన్లో చేస్తాడు కదా ప్రార్థన, ఫ్రీ కాల్ కాదు కదా. మీరు ఫ్రీ కాల్ అని పాస్టర్ ఒకవేళ ఫోన్ చేసినా అది దేవుడు వినకపోతే జవాబు రాదు. మీకు ఇబ్బందే కలుగుద్ది, మేలు కలగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షేమం కలగదు. శ్రేయస్కరమైన మంచి దీవెన దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ దీవెనను కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనకు వచ్చేసరికి ఏం చెప్పుకుంటాం? లేనిపోని పనికిమాలిన సమస్యలని చెప్పుకుంటాం, లేనిపోని పనికిమాలిన సమస్యలు చెప్తాం. మనం చెయ్యము ఆ సమస్యలు ముందు పెట్టుకొని. పనికిమాలే అవన్నీ కూడా దేవునికి అసాధ్యమైనవి కాదు. అసాధ్యమా దేవునికి అవి? నువ్వు చెప్పే సమస్యలు సాధ్యమే, దేవుడు చేస్తాడు. దేవుడికి ఏమైనా కదా మించినట్టు ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఎందుకు నువ్వు ఇంకా ఏడుపులోనే ఉన్నావు? ఎందుకు ఇంకా నువ్వు మనవేదనలోనే ఉన్నావు? నువ్వు ఉంటూ సరైనటువంటి విన్నపం చేయట్లా దేవునికి. నీ ఆలోచనలు, నీ విధానమైనటువంటి తలంపులు దేవునికి అవిష్టంగా ఉంటాయి. అందుకే నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన దేవుడు విని ఏ ఆశీర్వాదాలు ఇస్తాడు నీకు? అందరూ చెప్పాలి, ఏ ఆశీర్వాదాలు ఇస్తాడు? మరి పొందుకున్నారా? పొందుకోవాలనుకుంటున్నారా? గాని అనుకుంటున్నావా? గాని అన్నావంటే అక్కడే ఉంది గూని. గాని వద్దు. దేవునికి స్తోత్రం. ప్రార్థన కలిగి ఉండాలి. నాకు చెప్పాడు రవీణ సాక్షి. నిజంగా బైబిల్లో కదా అలాంటి కూడా మనం చూస్తాం. ఎక్కడ చూస్తాం? సునియమిరాల యొక్క కుమారుని విషయంలో చూస్తాం. అది మరణం అయ్యాడు కూడా అక్కడ. సునియమిరాల కొడుకు సమక్షంలో ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. దేవుడు చెయ్యటికే మన మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చెప్పండి కూడా ఒకసారి. మనం ఏం చేస్తాం? అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లు ఏముంది? ఎవరు చెప్పట్లేదు. అన్నీ ఉన్నాయి. తినాలంటే ఏముంది నోట్లో? శని. అన్నీ ఉన్నాయి. ఈ శని పోగొట్టుకోవాలంటే మీ నోట, మీ పెదవులతో దేవునిని ప్రార్థన చేయాలి. శ్రేయస్కరమైనటువంటి దీవెనలు మీరు పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద ఏమంటున్నాడు? అతని తల మీద అపరంజి కిరీటం. ఇది అతని తల మీద ఏముంచున్నాడు? అపరంజి కిరీటం. ఇది రాజు కిరీటాలు ఉన్నాయి. అయితే మనము జీవ కిరీటం కదా, మంచి కిరీటాల గురించి ఒక 5 గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇది రాజు యొక్క ప్రార్థనను విన్నాడు. ప్రార్థనను ఆలకించి శ్రేయస్కరమైనటువంటి ఉన్నతమైన స్థితిని దావీదుకి ఇచ్చాడు. సింహాసనం కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినటువంటి దావీదుకు ఏ కిరీటాన్ని ఇచ్చాడు? అపరంజి కిరీటం, మెరిసిపోయే కిరీటాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మెరిసిపోయే కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకని? ఏం చేశాడు? ఈ దావీదు కీర్తనకారుడు ఏం చేశాడు? ఆదివారం మనలాగా కదా సాకులు చెప్పట్లా. సమయాన్ని పోని ఒక్క దినానికి 7 మార్లు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు పొరపాటున ఎవరైనా పిలిచాలని ఎదురు చూస్తూ ఉంటాం. పిలిస్తే చాలు
అది కీడా మేడ తెలియదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను ఏం పొందాలా? శ్రేయస్కరమైన మంచి ఆశీర్వాదం పొందాలి. అందుకే ఇక్కడ దావీదుకి ఏ కిరీటం ఇచ్చాడంట? అపరంజి. ఏ కిరీటాన్ని ఇచ్చాడు? దావీదు కిరీటాన్ని పొందుకునే కారణం ప్రార్థన. సమయమును పోనివట్ల, సమయమును సద్వినియోగపరుచుకుంటూ వచ్చాడు, సమయమును దేవునితో గడుపుతూ వచ్చాడు. ఎంతో వేదన కలిగింది, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. శ్రమల వైపు చూడలేదు కానీ దేవుని వైపు చూసి అతను సాగిపోయాడు. అందుకే ఆయనను గురించి ఈరోజు మనము కదా ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి కిరీటాలు కదా, దావీదుకు కిరీటం ఇచ్చాడు, ఎస్తేరుకు కిరీటం ఇచ్చాడు, మొర్దెకై కిరీటం ఇచ్చాడు. వీళ్ళంతా కూడా పరిపాలించిన వారు. అయితే బైబిల్లో ఆయనకి ఇష్టం వచ్చిన వారికి ఏ కిరీటం ఇస్తాడో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ నుంచి మీరు రాసుకోండి. ఇక్కడ నుంచి మరి యాకోబు రాసిన పత్రిక మనం విన్నాం. అయినా ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, విన్నాం. యాకోబు రాసిన పత్రిక 1:12 చూద్దాం. 1వ అధ్యాయము 12వ వచనం మళ్ళీ చదువు. ఎవరు? ఇక్కడ నుంచి మీరు ఒక 5 కిరీటాలు మనం చూద్దాం. శోధన సహించువాడు ఎవరు? ధన్యుడు. ధన్యుడు ఎవరు చెప్పండి? శోధన అంటే శోధన వస్తే ప్రార్థనకు వస్తామా? శ్రమ ఉంటే ప్రార్థనకు వస్తామా? మనము వస్తామని చెప్పలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఒకటే చెప్తున్నాడు ఇక్కడ దైవజనుడు, శోధన సహించిన వాడు ధన్యుడు. శోధన సహించాలంటే నువ్వు ఎక్కడుండాలి? ఆదివారం ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అవసరత కోసం కాదు, మనకు వచ్చిన బాధ కోసం కాదు. అది నామకార్థం అవుతుంది, అది నామకాస్తమైన క్రైస్తవం అవుతుంది. నిజంగా మన జీవితాలు ఎలాగుండాలి? ఏ విధంగా ఉండాలి? ఆపత్తుకు కదా దేవుడు కాదు, ఎల్లప్పుడూ ఆయన దేవుడు. అందుకే ఇక్కడ నిజంగా శోధన సహించిన వాడు ధన్యుడు. అతడు ఏ దానికి నిలబడాలి? ఏ దానికి నిలబడాలి? శోధనకు నిలబడాలి. శోధన ఇక్కడ మనందరము, ఇది అందరికీ, విశ్వాసాలకి, దేవుని నమ్మిన పిల్లలందరికీ కూడా శోధన వస్తుంది, కష్టం, శోధన వస్తుంది. అయితే శోధన వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఏడా దేవునితో నిలబడాలి. దావీదుకు కూడా మరి విచారం వచ్చు. అయినను ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత దేవుడు ఆ ప్రార్థన ఏమిచ్చాడు? శ్రేష్టకరమైనటువంటి ఆశీర్వాదాన్ని, అపరంజి కిరీటాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం చెప్పండి? మీరు వాక్యం వింటున్నారు, మీ మనసు వాక్యం మీద పెట్టాలి, మీ మనసు నూతనపరచబడాలి. మీరు దేనిని ప్రేమిస్తున్నారో దాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు దేనికి ఇంకా మనం బానిసలుగా ఉంటున్నామో, దేనిని ఇంకా మనం ప్రేమిస్తున్నామో దానికి మనం దూరం కావాలి. ఫస్ట్ ప్రభుని సంపాదించుకోండి, అవి మన ఇంట వస్తాయి. దేవుడు ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే నిజంగా ఇక్కడ శోధనలో ఏం చేయాలి? మనము నిలబడిన వాడు ప్రభువు తను ప్రేమించు వారికి. ఎవరిని ప్రేమించాలి? మనము ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? దేవునిని మనం ప్రేమించాలి, దేవుడు మనములు ప్రేమించాలి. దేవునిని ప్రేమించు వారందరికీ ఏమన్నాడు ప్రభు? కదా, దేవుని మనం ప్రేమించే వారం ఎక్కడుంటాం? ఆదివారం ఎక్కడుంటామంటున్నా నేను, జీవకిరీటం అని చెప్పలేదు. ఎక్కడుంటాం? ప్రభువును ప్రేమించేవారు ఎక్కడుంటారు? సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనకు చచ్చి ఒక ఆదివారం వస్తుంది మనకి. ఆదివారం కూడా ఏం చేస్తాము? సొంత పనులే, బట్టలు తుక్కోవడము, బంధువులు పిలుచుకొని చేసుకొని తినడము, లేదా కూర్చొని విస్తారంగా మాట్లాడుకోవటము. ఆ తర్వాత మిగిలేది బాధే. ఆ సమయము దేవునితో గడపండి. మీరు ఎక్కడున్నా ఆ సమయం మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. ఆ తర్వాత నీ కార్యం సఫలపరుస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఇక్కడ ఏమన్నాడు? ఏం చెప్పాడు? శోధన ఏంది? ఏం చేయాలి? శోధనని ఏం చేయాలి? చెప్పాలి అందరూ. అమ్మా శోధన వస్తుంది, శోధన ఏం చేయాలి? నిలిచేవారమైన తర్వాత ఏమంటున్నాడు? సహించిన వారికి
ఆ, తను ప్రేమించిన వారికి దేవుడు ఏం చేశాడు? వారికి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నెరవేరుస్తాడు దేవుడు. మీరు ఎవరికి అనుకూలంగా ఉన్నారో, ఎవరిని ప్రేమిస్తున్నారో, దేనిని ప్రేమిస్తున్నారో కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే ప్రేమ కదా. ఒక్కొక్క భోజనం అంటే ఒక్కొక్కరికి ఇష్టం, ఒక్కొక్క కూర అంటే ఒక్కొక్కరికి ఇష్టం. అంటే అదంటే నాకు పడి చచ్చిపోతారు చాలామంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉంటుంది. ఒక్కొక్కరు ఆదివారం వచ్చింది కదా కదా, నెమ్మదిగా కూర్చొని తిందాం అనేది ఇష్టం. వారు ప్రభువును కాదు ప్రేమించేది, నువ్వే ప్రేమించుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అందుకే అలాగే ఉన్నావు. అందుకే ఈ మాటను నిజంగా మనం చూస్తే ఏం చెప్తున్నాడు కింద మాటలో? ఏ కిరీటము? మొదటి కిరీటం ఎవరికి? ఇది శోధన సహించిన వారికి, శోధనలో నిలబడిన వారికి, శోధనను ఎదుర్కొన్న వారికి. ఏ కిరీటము? జీవ కిరీటం నీ తలపై ఉంచుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం శోధన వస్తే ఏం చేస్తాం? పరుగు నిలబడం. కష్టం వస్తే దేవునే మానేస్తాం మనం. నువ్వు మానేసిన తప్పించుకోలేవు దేవుని చేతిలో నుంచి, శిక్షకు లోనవుతాం. తప్పించుకుంటే శిక్ష పడుతుంది దేవునితోనే. దేవునితో ఉంటే నువ్వు ఈ కిరీటం పొందుకుంటాం. ఏ కిరీటం? ఏ కిరీటం? ఈ కిరీటం ఎవరికి చెప్పండి అందరూ? శోధన సహించిన వాడికి. ఏ కిరీటము? జీవ కిరీటము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధన యందు నిలిచిన వాడికి తాను వాగ్దానం చేసి తను ప్రేమించిన వారందరికీ ఈ యొక్క కిరీటం ఇవ్వాలనుకున్నాడు. ఇది ఎవరికంటే సామాన్యమైనటువంటి విశ్వాసాలకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది విశ్వాసాలకి, దేవుని పిల్లలకి ఈ కిరీటం. ఏ కిరీటం? మీరు తప్పించుకుంటే కిరీటాన్ని పోగొట్టుకుంటారు అంతే. ఇది ఎవరికి చెప్పండి? కిరీటం ఎవరికి ఇది? అది ఓకే. ఈ కిరీటం ఎవరికి? విశ్వాసాలకి. అది చెప్పాలి మీరు. శోధన అని తెలుసు. ఈ కిరీటం ఎవరికి? జీవ కిరీటం విశ్వాసాలకి, దేవుని పిల్లలకి. దేవుని పిల్లలుగా ఎవరైతే నిలబడి శోధనను జయిస్తారో వారందరికీ ఈ కిరీటం. ఏ కిరీటం ఇది అమ్మ? ఏ కిరీటం? ఈ కిరీటం గురించి తెలుసా మీకు? ఈ కిరీటం రావాలంటే ఏం చేయాలి? శోధనను సహించాలి, తట్టుకోవాలి, నిలబడాలి. నిలబడిన దావీదుకు ఏ కిరీటాన్ని ఇచ్చాడు దేవుడు? అపరంజి. ఎవరో జీవ కిరీటం అంటున్నారు దావీదుకు కూడా. ఏ కిరీటాన్ని ఇచ్చాడు? అపరంజి కిరీటం. అది రాజు. దేవునికి స్తోత్రం. ఆ కిరీటాన్ని పక్కన పెడదాం. ఈ కిరీటం ఏంది? ఇది కదా. మరి 7 సంఘాల గురించి మనం వింటున్నాం. 7 సంఘాలలో ఇది మూడో సంఘంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కిరీటం పొందుకోవాలి. ఈ కిరీటం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. వాగ్దానం చేశాడు దేవుడు. ఇది కూడా వాగ్దానం. ఈ వాగ్దానం, ఈ కిరీటం నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవునితో ఉండాలి, దేవునిలో ఉండాలి, శ్రమలు సహించాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నాకు కూడా చాలా బాగలేదు. రాత్రి నుంచి గొంతు రాసింది. వాక్యం చెప్తే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కోలుకోలేను అనుకొని పడుకున్నాను అనుకో, దేవునికి నేను లెక్క చెప్పాలి. అయినా సరే దేవుని పని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యత లేకపోతే ఏం చెప్తాం? జలుబు చేస్తుందిలే, ఏం పోతావు, పడుకో. పడుకున్నావు, తినకుండా ఉంటావా? ఇంట్లో పడుకున్నావు, తినకుండా ఉంటావా? నువ్వు ప్రార్థన చేయవా? ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. అందుకే మొదటి కిరీటం శోధనలను నిలిచిన వాడు కదా. ఏ కిరీటం పొందుతాడు? జీవ కిరీటం. రెండోది చూద్దాం. 2 తిమోతిలకు రాసిన పత్రికలు చూద్దాం. 2 తిమోతి. ఇది గుర్తుపెట్టుకోండి. శోధనలు నిలిచిన వాడికి జీవ కిరీటం. 2 తిమోతి 4:7 చూద్దాం. 4:7 ఇది ఎవరికి? ఇది నిజమైన సేవకునికి. ఇది సేవకునికి. అది సామాన్యమైన మనందరి విశ్వాసులందరికీ జీవ కిరీటం. శోధన అందరికీ వస్తుంది, సేవకులకే కాదు, ప్రతి మనిషికి వస్తుంది. అయితే శోధన యందు నిలబడిన వాడికి దేవుడు ఏ కిరీటం అంట? జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలు ఏమంటున్నాడు? మంచి పోరాటం మనందరం పోరాడాలి. చప్పటి కొడదాం ఒకసారి, హల్లెలూయా. ఏ కిరీటము? ఏం పోరాడాలి? మంచి పోరాటాలలో కూడా రకరకాలు ఉన్నాయి.
చెడుదానికి ప్రయాసపడేవాడు ఉన్నాడు కదా, మంచిదానికి ప్రయాసపడేవాడు ఉన్నాడు. ఉరి తెచ్చుకోవడానికి ఉరి కోసం కూడా ప్రయాసపడి ఉంటాడు, దానివల్ల ఉరే వస్తుంది. ఒకడు ఉదాహరణకు దొంగతనం చేస్తాడు, వాని దృష్టికి మంచిదే, కానీ వాడిని పట్టుకుంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? వాడు కూడా ప్రయాసపడతాడు దొంగతనం కోసం, మోసం కోసం, శిక్షకు లోనవుతాడు. పోరాటంలో ఇది ఏ పోరాటము? మంచి పోరాటం, దేవుని కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసం, నీ కోసం కాదు. నీ కోసం నువ్వు ప్రయాసపడితే నువ్వు శోధనలో పడిపోతావు. దేవుడు చేసిన వాగ్దానంలో నువ్వు ఉండవు, పొందుకోవు. దేవుడు సిద్ధపరిచిన కిరీటాలు నీకు రావు. అందుకే నిజంగా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఏ దాన్ని కాపాడుకునేది? విశ్వాసాలు. దేన్ని కాపాడుకున్నాడు? దేవుళ్ళో ఉంటే ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని పాడు చేసుకోకూడదు. విశ్వాసం ఎప్పుడు తొలగిపోతావు? దేవుని మీద ఎప్పుడు తొలగిపోతావు? నువ్వు తిండిని ప్రేమించినప్పుడు, నీ స్నేహితులను ప్రేమించినప్పుడు, దేవునికి అవిష్టమైన దానికి నువ్వు లోబడినప్పుడు ఏం కోల్పోతావు? విశ్వాసాన్ని కోల్పోతావు. నీ విశ్వాసం అనేది కదలకూడదు. దేవుని మీదనే ఉంచాలి. దేవునినే ఆనుకోవాలి నీ విశ్వాసం. విశ్వాసం అన్నిటిలో చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసం లేకపోతే దేవునికి, చెప్పాలి అందరూ, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అన్నాడు. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది? ఏం కాపాడుకోవాలి? నువ్వు ఏం కాపాడుకోవాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము కాపాడుకోవాలి అంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. పేరు పెట్టుకుంటే కుదరదు. ఎప్పుడో కదా, నెలకు ఒకసారి కనపడితే కుదరదు. దాని ఫలితం దానికి ఉంటుంది. దేని ఫలితం దానికి. ఎక్కువ ప్రయాసపడిన వానికి ఎక్కువే ఉంటుంది, తక్కువ ప్రయాసపడిన వానికి తక్కువే ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు బాగా. అందుకే అంటున్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు ఏ కిరీటం ఇది? విశ్వాసం కాపాడుకున్న వాళ్ళకి ఏ కిరీటం? నీతి కిరీటం. ఫస్ట్ కిరీటం ఏంది? జీవ కిరీటం. రెండో కిరీటం ఏంది? నీతి కిరీటం. ఇది నీతి. విశ్వాసము కాపాడుకున్న వారికి దేవుడు వారిని నీతిమంతులుగా ఇచ్చాడు. వారికి ఏ కిరీటాన్ని ఇస్తాడంట? చెప్పాలి, ఏ కిరీటాన్ని ఇస్తాడు? నీతి కిరీటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు అని నువ్వు తీర్పు పొందుతావు. ఏమని పొందుతావు? ఏమని తీర్పు పొందుతావు? నీతిమంతుడు అని తీర్పు పొందుతావు. వీళ్ళెవరు నీతి కిరీటం పొందుకున్న వాళ్ళు ఎవరు? విశ్వాసమును కాపాడుకున్నవారు. దేవుని కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి వారి విశ్వాసమును కోల్పోకుండా విశ్వాసమును కాపాడుకునే వారికి ఏ కిరీటం అంట? ఏ కిరీటం అంట? నిజంగా ఉందా మనకి అర్హత? ఈ జాబితాలో ఉన్నారా? ఏమున్నమోలే పాస్ అయ్యి అంటారా? ఏమున్నమోలే అంటే ఈ కిరీటం పోతే అఖిలేకే పోతావు అంతే. రెండోది ఏముండదుగా, నరకానికే వెళ్తాం మనం. బైబిల్ ప్రతి మాట మన కోసం రాయబడి ఉంది. బైబిల్ ఏ రకంగా ఇప్పి చెప్పగలం, ఏ రకంగా దాన్ని కదా వర్ణించగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు సత్యమైనటి, అమూల్యమైనటి. అందుకే నిజంగా మన మొదటి కిరీటం ఏ కిరీటము? జీవ కిరీటం. రెండో కిరీటం నీతి కిరీటం. నీతి కిరీటం ఎవరికి? దేన్ని కాపాడుకునే వారికి? విశ్వాసములో మనం కాపాడుకోవాలి. విశ్వాసమును జాగ్రత్తగా, విశ్వాసమును కోల్పోకూడదు. విశ్వాసం అంటే ఏంది? ఒక మనిషికి పెడితే అతను నీ గురించి చెప్తాడు, నాకు అతను పెడతాడని నాకు ఒక విశ్వాసం ఉంది అంటాం మనం. ఎందుకంటే నీ నమ్మకం బట్టి. ఈ విశ్వాసం నీకు ఉండాలి అతని మీద. ఉండాలంటే అతనితో నువ్వు ఎలాగ ఉండాలి? నీ సాహసం ఎలాగ ఉండాలి? సన్నిహితంగా ఉండాలి, చాలా దగ్గరగా ఉండాలి. ఉన్నప్పుడే ఆ యొక్క విశ్వాసం అనేది నీకు ప్రతిఫలం ఇస్తుంది. మనం కూడా విశ్వాసము దేవుని మీద ఉంచాలి. ఉంచిన మనము దేవునితో నడవాలి. నడిచినప్పుడే దేవుడు మనకు నీతి కిరీటాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది కాకుండా మనము కదా వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నానంటే దేవుడు అలాగే ఉంటుంది. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి.
అన్నీ వస్తాయి, ఎన్ని బాధలే. యాకోబు ఏం చెప్పాడు? శోధన ఏందో, శోధనను సహించిన వాడు ధన్యుడు అన్నాడు. శోధనను ఎందుకు రాశాడు ఆయన? శోధన లేకుండా రాయొచ్చు కదా. శోధనలో మనం ఏం చేయాలి? పరీక్షకు నిలబడాలి. నిలబడినప్పుడే ఏ కిరీటం? జీవ కిరీటాన్ని పొందుతాం. ఇక్కడ కూడా ఏమన్నాడు తిమోతి? ఏమన్నాడు? మొదట ఏమన్నాడు? మొదటగా ఏమన్నాడు? మంచి పోరాటము. పోరాటాలలో కూడా ఏమున్నాయి? అన్యాయం చేసేది కాదు, అక్రమం చేసేది కాదు, నీతి కదా, విశ్వాసం మంచిది. అందుకే అన్నాడు ఈ విషయాలలో మనం ఉంటే మనకు దేవుడు ఏ కిరీటాన్ని ఇస్తాడంట? ఏ కిరీటం? మరి ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇక్కడ ఆమె సహోదరు ఉంది ముండెలా, ఆమె దయ్యం బాగైంది, చచ్చిపోయాం కూడా బాగైంది, డాక్టర్లు బతకరని చెప్పారు. బాగైన తర్వాత పూజలు చేయడం మొదలుపెట్టింది, పిల్లలు చేయమన్నారని. మళ్ళీ అదే స్థితి వచ్చింది. ఇక్కడ కనపట్ల ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఇలా ఆశీర్వాదాలు దొంగలించి దేవునికి దూరం అయిపోతున్నారు, ఏంది ప్రభు అని. అంతకు ముందు రోజే పాస్టమ్మ చెప్పింది ఆమె గురించి. తిరిగి ఫోన్ వచ్చింది నాకు, చాలా బాగలేదయ్యా, నేను మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాను, నువ్వు నా దగ్గరికి రాని. తప్పిపోతే నీకు వచ్చేది ఏం తెలుసా? శ్రమే. శ్రమే, అది గుర్తెరుగు. నువ్వు నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడో ఒకసారి నువ్వు పరీక్షించుకో. దేవుని దగ్గర ఆశీర్వాదం కొట్టేసి లోపల లోపల వెళ్తే శిక్షకు లోనవుతాం మనం. ఈ యొక్క నీతి కిరీటం అనేది తీసేస్తాడు దేవుడు. వాగ్దానంలో నువ్వు ఉండవు. చాలా భయంకరమైన స్థితిలో ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా అంటే చాలా భయంకరమైన స్థితి. ఇప్పుడు ఎలాగుంది మా? బాగుంది. దేవుని దగ్గరకు వస్తే బాగుంటుంది. సాతాను రాణిస్తే కదా, సాతానికి మనం బానిసలం. మన విశ్వాసం కోల్పోయేటువంటి, దేవుడు చేసిన దానికి ప్రతిఫలం అనే ఒక విశ్వాసం ఉండాలి మనకు. ఒక మనిషి దగ్గర కదా ఈరోజు ప్రేమించి ఒక సాయం చేసి అంటే అతని మీద ఏముంచాలి మనకు? మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకపోతే, దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుని విశ్వాసం ఉంచి మనం ఆదివారం దేవునితో గడపకపోతే విశ్వాసం ఉన్నట్టేనా నీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు ఏ కిరీటము? ఏ కిరీటం? అందరు చెప్పాలి. రెండోది ఏ కిరీటము? నీతి కిరీటము. దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచున్నాడు. ఈ కిరీటము మంచి పోరాటం పోరాడిన వారికి. మన పరుగును కడముట్టించాలి. మన పరుగులో ఎన్నో ఆటపోట్లు వస్తాయి, గస్సు వస్తుంది, అలత వస్తుంది, ఆయాసం వస్తుంది, శ్రమ వస్తుంది. అయినా సరే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, చూడండి మొదటి పేతురు రాసిన పత్రికలు కూడా చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దేంతో కాక దుర్లాపేక్ష అంటే లంచాలు, ఇంకా మోసంగా తీసుకోవటం కదా, ఇంకా అన్యాయంగా చేయి చాపడం, దుర్లాభాలు ఇవన్నీ. అంటే దుర్లాభం అంటే పని చేయకుండా కష్టపడకుండా తెచ్చుకోవట్లేదు. ఇవన్నీ కూడా వాటితో కాక ఏ మనసు? సిద్ధ మనసు. అంటే ఈరోజు వెళ్ళాలంటే వెళ్ళాలంతే. దేవుని స్తోత్రం. ఈరోజు వెళ్ళాలంటే వెళ్ళాలి, అది సిద్ధపాటు, సిద్ధ మనసు. ఈరోజు వద్దాం అనుకున్నాను, ఈరోజు కదా, ఈరోజు వద్దాం అనుకున్నాను, తిన్నాలి జరుగుతూ ఉంది. తినాలా, మళ్ళీ ఉంటుంది నీకు తినాలా, తర్వాత 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 తినాలి ఉంటుంది నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రమ్మని చెప్పిపోయినారు కదా, మాకు కూడా వచ్చాయి. పోయిన శనివారం చాలామంది ఇంటికి వచ్చి చెప్పిపోయారు రమ్మని. ఏరే ఊళ్ళో పొట్టేళ్ళు మేకపోతులకు వస్తున్నాం, శనివారం నైట్కి రండి మీరు, లక్షలు పెట్టున్నారు. సరే సమాధానం కోసం వస్తానని చెప్పాం. పోయామా? ఎంతమంది పోయారు తినడానికి? ఏం చేయమని నవ్వుతోంది, నవ్వకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం అనే జ్ఞానం ఎంతమందికి ఉంది కదా? తిన్నారు, ఇంతవరకు తినలేదు. ఆ పొద్దు నుంచి మళ్ళీ ఒక వారం అన్నా కడుపు ఖర్చు మిగిలిందా ఇంట్లో?
చెప్పరేమి. దేవుడు కూడా ఇదే ఇదే అడుగుతాడు నా స్థాయిలో ఉండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రోజు ముఖ్యం, దేవుని దినము ముఖ్యం. బుద్ధి లేని కన్నికల వల్లే మనం ఉండకూడదు. బుద్ధి లేని కన్నికలు కూడా అలా చేస్తారు. ఆ పండుకుందాంలే, కొంచెం కునుకుందాంలే, ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు పోదాంలే. వీళ్ళులే 10 మంది 5 మంది రానే వచ్చాడు. సమయం నీ చేతిలో లేదు. హల్లెలూయా. దేవుని చేతిలో ఉంది. ప్రతిరోజు మనం విశ్వాసముతో ఆయన కోసం ఎదురు చూసే వరమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనసు ఉంటే ఎత్తబడతావు, సిద్ధ మనసు ఉంటే జయిస్తావు, సిద్ధ మనసు ఉంటే పొందుకుంటావు కదా. పింఛన్ లెక్క ఈరోజు 30వ తారీఖు అన్నామనుకో, రాత్రి నిద్రపోతావు నువ్వు. ఎప్పుడెప్పుడు తెల్లవారిద్దా ముందు పోయిందమ్మా, తప్పులేదు, పోవచ్చు. ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు ఒకసారి ఆలోచించు. అంటే నీ సిద్ధపాటు. రాత్రి నిద్రమో మనం అగ్గిపుల్లలు పెట్టుకుంటాం కళ్ళకు, లేట్ అయితే ముందు ఎవరైనా పోతారేమో అని. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడండి, సిద్ధపాటు కలగండి. సిద్ధ మనసు చాలా అవసరమైంది దేవుని పిల్లలకి. ఎందుకంటే దేవుడు మన కోసం ఉంచినటువంటి బహుమానం అనే కిరీటాలను కోల్పోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవి కోల్పోకూడదు. ఆయన వాగ్దానం వ్యర్థం కాకూడదు. ఇంకేమంటారు కింద, సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. మీకు ఎలా ఉండాలి సేవకుడు? సేవకుడు ఎలాగ ఉండాలి? విశ్వాసాలు 9 గంటలకు వచ్చారనుకోండి చర్చికి, సేవకుడు 12 గంటలకు వస్తే ఇది 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 సేవకుని గురించి. ఇది సేవకుని గురించి. సేవకుడు ముందుండాలా వెనుకుండాలా? చెప్పాలి. ముందుండాలి. మందకు మాదిరి. అవసరమైతే ఇంకా ముందుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి గురించి బైబిల్లో రాయబడింది. సేవకుడు అన్నవాడు సండే రాగానే, శనివారమే పని చేసుకొని కదా, విశ్వాసాల కంటే ముందొచ్చి మందిరంలో ఏం తక్కువ చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మనం చాలామంది ఎలా ఉంటారో తెలుసా, విశ్వాసం ముందెళ్ళి చేసి పెట్టి అన్నీ సిద్ధపరిచి ఆ తర్వాత ఏదైనా ప్రసంగడానికి వస్తారు నైస్గా కదా, బైబిల్ పట్టుకొని వచ్చి ప్రసంగం. ఏముంటుంది? ఏ బాధ్యత ఉంటుంది? ఏం బాధ్యత ఉంటుంది? ఇది సేవకుని గురించి చెప్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు? మందకు ప్రధాన కాపరి, మనందరికీ కాపరి. మనము విశ్వాసాల కాపరి అయితే మనందరికీ కాపరి ప్రధాన కాపరి. ఆయన ప్రధానంలో ఆది నుంచి ఉండే కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని చెప్పండి కొడదాము ఒకసారి. ఇది సేవకుని గురించిన కిరీటం. ఇది ఎన్నో కిరీటము? 3వ కిరీటం ఎవరికి? ఇది సేవకునికి. మొదటి కిరీటము ఎవరికి కదా? శోధనలో జయించిన వాడికి. ఏ కిరీటం? జీవ కిరీటం. 2వది నీతి కిరీటం. ఎవరికి అది? మంచి పోరాటము పోరాడి విశ్వాసమును కాపాడుకునే వాడికి. ఏ కిరీటము? నీతి కిరీటం. 3వది ఎవరికి? కాపరికి. హల్లెలూయా. కాపరులు లెక్క చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు. కాపరికి మరొక కాపరి, ప్రధాన కాపరి ఉన్నాడు. మందకు ఎలాగుండాలి? కాపరి ఎలాగుండాలి? ఎవరు చెప్పట్లేదు. సేవకు సిద్ధపడి సేవలో ఉన్నటువంటి మనం ఎలాగుండాలంటే మందను అనుసరించే వారంగా ఉండాలి. మంద పోయిన తర్వాత నువ్వేం చేయలేవు. మందకు వెనుకుండి నువ్వేం చేయలేవు. మోసే లాంటి ప్రవక్తను మనం చూస్తాం. మంద ముందున్నాడు, మంద మధ్యలో ఉన్నాడు, మంద ఎనుకున్నాడు. ప్రార్థనలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే దేవుని మహిమ ముందుంది, మధ్యలో ఉంది, ఎనుకుంది. శత్రువు చుట్టూ కంచె. ఈరోజు సేవకులు ఎలాగున్నారు? ఏ విధంగా ఉన్నారు? సేవకుని గురించిన కిరీటం ఏంది? ఏ కిరీటం? వెనకాల చెప్పలేదు. ఏ కిరీటం? మహిమ కిరీటం. ఎవరికిది?
దైవజనునికి మూడో కిరీటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనునికి ఉంచిన కిరీటం ఎలాంటిదంటే మహిమ కిరీటం. ఇది వాడబారని మహిమ కిరీటం. ఈ కిరీటం ఇది సేవకునికి అద్భుతమైనటువంటి కిరీటం. ఈ కిరీటం, ఈ సేవకుడు ఎలాగుంటే ఈ కిరీటాన్ని పొందుకుంటాడు? ఎప్పుడు మందకు మందకు మాదిరి అంటే చెప్పాలి. దేవునికి స్తోత్రం. మంద కూడా ఎలా ఉండాలంటే వాక్యాన్ని బట్టి, కాపరిని బట్టి నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా మన జీవితాలలో సేవకునికి ఉంచినటువంటి వాడబారని మహిమ కిరీటం. ఈ కిరీటం పొందాలంటే సేవకులమైనటువంటి మరి దైవజనులు ఎలాగుండాలి? అన్ని విషయాలలో మాదిరి కలిగి ఉండాలి. నా మాదిరి అంటే నేను ఎలా ఉండాలో మీరు అలా ఉండాలి. నేను ఏ గుణాలు కలిగి ఉన్నానో మీరు అదే గుణాలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రధాన కాపరిలా మనం ఉండాలంటున్నాడు ఆయన కదా. నన్ను పోలి నడవమన్నాడు పౌలు గారు. అయితే నేను క్రీస్తుని పోలి ఉన్నానన్నాడు. క్రీస్తుని పోలి నేను నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి ఏ విషయాలలో? అన్ని విషయాలలో, అన్ని విషయాలలో. భయం. ఎంత లెక్కల ప్రార్థనలకు వెళ్ళినా, శనివారం ప్రార్థనకి వెళ్ళినా, శుక్రవారాల ప్రార్థనకి వెళ్ళినా, ఈరోజు ఏ వాక్యం చెప్పాలి ప్రభా, నాకు సిద్ధపాటు, నేను దేనికోసం సిద్ధపడాలి, భయం నాకు. అంతే. ఆ భయముతో ప్రార్థన చేసుకుని వాక్యానికి సిద్ధపడతా. నేను ఎన్నున్నా సరే మధ్యరేతుల్లో లేసి రాస్తాను, రెఫరెన్స్ రాసుకుంటాను. హల్లెలూయా. నేను రాసుకుంటూ సిద్ధపడతా. నేను మందకు ఏ వాక్యం చెప్పాలి, ఏ వాక్యం ఈరోజు బోధించాలి. లేదులే కొంచెం పండుకొని ఆరోగ్యం బాగాలేదు, తిని నిదానంగా పోయి ఏదో ఒక మాట చెప్పి 4 పిట్టకథలు చెప్తే పోతారనుకుంటే మీది మీకే ఉంటుంది, నాది నాకే ఉంటుంది. ఎవరు బాగుపడలేం. నేను బాగుపడిన మీరు కూడా. అందుకే మందకు ఎలాగుండాలి? ఎలాగుండాలి? మందకు కింది మాట ఏమంటారు? మందకు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వాగ్దానం ఎవరి కోసం సెలవు దేవుడు చేశాడు? కాపర్ల కోసం సెలవు ఈ వాగ్దానం చేశాడు. కాపర్ల కోసం. మొదటిది ఎవరికి? సమరులందరికీ. రెండోది ఎవరికి? విశ్వాసమును కాపాడుకున్న వారికి. మూడోది ఎవరికి? సేవకులకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కట్టుకోవాలి, ఇతరులను కట్టాలి ఈ మాటలో. అప్పుడే నిజంగా వాడవారని మహిమ కిరీటమును దేవుడు మనకు ఇస్తాడు. అందుకే ఇక్కడ చూద్దాం, చూడండి. మొదటి దశలోనికలకు రాసిన పత్రికలు చూద్దాం. మొదటి దశలోనిక 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మనం 3 చూసాం, గుర్తుపెట్టుకోండి. 2:19 ఏలయనగా మా నిరీక్షణ అయినది ఆనందమైనను, మా నిరీక్ష అయినను, మా ఆనందమైనను అతిశయ కిరీటం. అని ఏ కిరీటం ఇది? నల్లగర్లు అతిశయపడతాం. కిరీటం అది కూడా నల్లగర్లకు వెళ్ళినప్పుడు కదా. ఏ కిరీటం ఇది అమ్మ? ఏ కిరీటం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతిశయ కిరీటమైనను రాకట సమయమున ఆయన ఎదుట మీరే ఏమైనామంటే మనందరము అతిశయ కిరీటమైన మనందరం. దేవుడి రాకట వచ్చినప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకోవటమే ఒక కిరీటం మనం. హల్లెలూయా. అదే మన మీదకి వచ్చే కిరీటం. రాకట ఉంది. రాకటకు మనం ఏం కలిగి ఉండాలి? ఈ సిద్ధపాటు కలిగి ఉండాలి, ఈ మనస్సు కలిగి ఉండాలి, సోదరుని జయించే వారమై ఉండాలి, మంచి పోరాటం పోరాడిన వారమై ఉండాలి, విశ్వాసమును కడముట్టించే వారమై ఉండాలి. విశ్వాసములో అయ్యో నేను నడవలేనని పడిపోకూడదు. పడిపోతే నీ విశ్వాసమును నువ్వు కోల్పోతావు, కడముట్టించలేవు. అందుకే మనందరం కూడా ఏ కిరీటం అయినామంటే ఇక్కడ ఏ కిరీటం? నేను ఒక అతిశయ కిరీటం అయితే నువ్వు ఒక అతిశయ. దేవుడు నిన్ను నన్ను చూసి ఏం చేస్తాడంట కదా? అతిశయపడతాడు. నా బిడ్డలు మంచి పోరాటం పోరాడారు, వారి పరుగును తుదముట్టించారు, నా చిత్తాన్ని నెరవేర్చారని చెప్పేసి దేవుడు మనల్ని ఒక అతిశయ కిరీటముగా మనల్ని వాడుకుంటాడంట. కిందేమన్నాడు?
ఆ, ఆ, ఆయన ఎదుట నువ్వే ఒక అతిశయ కిరీటానివి. రాకట సమయం ఆయన ఎదుట అందరం నిలబడతాం. నువ్వు దోషివైనా నిర్దోషివైనా ఎక్కడికి రావాలి చెప్పాలి? ఎక్కడికి రావాలి? దేవుని ఎదుటకు రావాలి. ఒకరోజు నువ్వు ఈరోజు ప్రార్థనకు రాకపోయినా, ఈరోజు ప్రార్థనకు వచ్చినా ఖచ్చితంగా ఆయన ఎదుటకు రావాలి. సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి రావాలి. వస్తాం. అందుకే వారిని చూసి మెచ్చుకుంటున్నాడు. నువ్వే కదా నా అతిశయ కిరీటం అని మెచ్చుకుంటాడు. మనం ఏం చేస్తాం? మనమేం ఎలా ఉంటాం? లేదు ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా సాగులు చెప్పామనుకో, మీ కొరకు ప్రత్యేకమైనది ఉంది పో అంటాడు. హల్లెలూయా. రాకట ఉందా అమ్మ? ఎంతమంది నమ్ముతున్నారు రాకట ఉందని? రాకట ఉందన్న వారి చేతులు ఇద్దాం ఒకసారి. ఉంది అన్నవాళ్ళు కొంతమంది చేతులు ఎత్తలే అంటే లేదని మీ ఇష్టం. చెప్పాడు ఆయన వస్తానని. ఆయన వస్తాడు. హల్లెలూయా. ఆయన వస్తాడు. ఆయన ఎదుట మనం నిలబడాలి. నిలబడినప్పుడు ఆయన మెచ్చుకోవాలంటే మనందరం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి మనమే ఒక అతిశయ కిరీటముగా ఉండాలి. దేవుడు చెప్పాలి, మీరేనా అతిశయ కిరీటం అని చెప్పాలంటే ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటాం? ఎప్పుడు చెప్పాలి ఈ మాట? యేసయ్య వస్తాడా? వస్తాడా? మరి వస్తాడంటే మనం ఎలా ఉండాలి? ఉందే మన సిద్ధపాటు కదా. సిద్ధపాటుకు ముందు నువ్వు దిద్దుకోవాలా, సరిచేసుకోవాలా. ఈరోజు రేపు ఊరికి వెళ్ళాలి. నేను ఊరికి వెళ్ళాలంటే ఈరోజు అన్నీ ఏం చేస్తా? దిద్దుకుంటా. పోతా అద్దం దగ్గరికి వెళ్తా, అన్నీ చూసుకుంటా, అన్నీ చేసుకుంటా. పౌడర్ ఎక్కడుంది, ఎక్కడుందా, ఎగస్ట్రా దిద్దుకుంటా, అన్నీ చక్కగా ఉంది. సిద్ధపాటుకు ముందు దిద్దుకోవాలి. తప్పులు ఒప్పుకోవాలి. హల్లెలూయా. సిద్ధపాటుకు ముందు ఏం చేయాలి? దిద్దుకోవాలా, సరి చేసుకోవాలా. ఆ తర్వాత నువ్వు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజే నేను దిద్దుకుంటానంటే నీకోసం ప్రభు ఉన్నాడు. సమయం ఇది. ఆయన వస్తానని చెప్తున్నాడు. మనకు చాలా ఉంటాయి మన జీవితాలలో, కానీ మన జీవితం అలాగే ఉంటుంది. అందుకే కింద చూడు ఇంకొక మాట ఏమన్నాడు? ఆనందమై. ఎవరికి ఆనందము? దేవునికి మన ద్వారా ఏం రావాలి? ఆనందం రావాలి. దేవుని దగ్గర ఏ కిరీటంగా ఉన్నాం మనము? అతిశయ కిరీటం అయి ఉన్నాం. దేవుడు మనం చూసి అతిశయిస్తాడు. శబాస్ అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబాస్ అని చెప్తాడు. దేవుడు మనం చూసినప్పుడు ఆనందిస్తాడు. మీరు మంచి పోరాటం పోరిన వారు, మీరు శ్రమలో నిలబడిన వారు, శోధనను జయించిన వారు, విశ్వాసమును కాపాడుకున్నవారు, ఇదిగో నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇదో తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది వాగ్దానం చేస్తాడు దేవుడు. ఈరోజు నిజంగా నేను ఎలాగైతే విశ్వాసం కలిగి దేవుని మందిరానికి వచ్చామో ఆ విశ్వాసం ఎల్లప్పుడూ మనలో ఉండాలి. ఎల్లప్పుడూ మనం పట్టుకోవాలి విశ్వాసమును. అందుకే నిజంగా ఇది ఎన్నో కిరీటము చెప్పాలి? ఎన్నోది? మొదటి కిరీటం చెప్పండి. రెండోది? మూడోది? నాలుగోది? అతిశయ కిరీటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాలుగోది ఏ కిరీటము? అతిశయ కిరీటం. మనందరం కూడా ఏమి ఉండాలి? ఆయనకు సంతోషపెట్టేవారముగా ఆయన ఎదుట మనము ఉండాలి, నిలబడాలి. మనమే ఒక అతిశయ కిరీటము ఆయన ఎదుట నిలబడబోతున్నాం. ఈ నాలుగో కిరీటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐదో కిరీటం చూద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. మొదటి కొరింథీ 9:25. 9:25. మరియు పందెమందు, మనకు పందెం ఈ లోకంలో ఏంది? సంపాదించుకోవడానికి కాదు. సాతానుకు మనకు పందెం ఓడించాలి అంతే. సంపాదన దేవుడు అడుగుతాడు, దేవుడు ఇస్తాడు మనకి. నీ దృష్టి దేవుడి మీద పెట్టు. నీకేం కావాలో నీకు తెలుసు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలు దేవుడు ఇస్తాడు నీకు. అత్యధికమే ఇస్తాడు, కానీ తక్కువే నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం తిందుమా, ఏం తాగుదామని చింతించాకు. నువ్వు ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించాలని చింతించు. నువ్వు నీకేం కావాలో దేవుడు ఇస్తాడు. మన మనస్సు, మన ఆలోచన, ఈరోజు ఏం తిందాం, రేపేం తిందాం, ఏం తాగుదాం అని నువ్వు చింత పెడితే నువ్వు దాన్ని పొందుకోలేవు, అనుభవించలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? మరియు దేని యందు? ఈ లోకంలో పందెం ఎవరిని ఓడించాలంటే? అపవాదిని ఓడించాలంటే. అపవాదే మనకు శోధన, వాడే పెట్టే పరీక్షలు మనకి. విశ్వాసం కాపాడుకోవాలంటే వాడిని జయించాలి మనం. ఇది ఒక పందెం. పందెమందు పోరాడు ప్రతివాడు
అన్నీ అన్నా కొన్నా చెప్పాలి. ఎన్నో వస్తాయి ఈ పందెంలో, ఈ పోరాటంలో ఎన్నో ఉన్నాయి. మనకు అవసరతలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో చాలా ఉన్నాయి. అందుకే ఈ పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు ఎలాగుండాలి? మితముగా అంటే అతిగా వద్దు. అతిశయ కిరీటంగా ఉండాల్సింది భక్తిలో. దేవునికి దూరమే విషయంలో అతిగా ఉండకూడదు కదా. కొంతమంది తిరుగుతూనే ఉంటారు, స్థిరత్వం ఉండదు. కొంతమంది చేస్తూనే ఉంటారు, అది ఎప్పటికీ అలాగే కొరతగానే ఉంటుంది. కొంతమంది తింటానే ఉంటారు, ఆకలి తీరదు. అంటా ఉంటారు, ఏంద్ర ఇంత తింటాను నువ్వు, ఏమైందిరా నీకు అంటా ఉంటారు చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? అన్ని విషయాలలో ఎలా ఉండాలి? అన్నిటిలోనో కొన్నిటిలోనా? అన్ని విషయములందు మితముగా ఉండుడి. ఏ కిరీటం ఇది? మితముగా ఉన్నవానికి ఏ కిరీటం? 5వ కిరీటం. ఏ కిరీటం? క్షయమైన కిరీటం. అక్షయమైందా క్షయమైందా? క్షయమైందంటే ఉండేదా పోయేదా? ఎవరు చెప్పట్లేదు. ఉండేది క్షయమైంది, అక్షయమైంది కాదు. క్షయమైన కిరీటం, శాశ్వతమైన కిరీటం. ఎవరికి? ఎవరు చెప్పట్లేదు కదమ్మా. అన్ని విషయాలలో కొన్ని విషయాలలోనా? అన్ని విషయాలలో ఎలా ఉండాలి? మితం మీరకూడదు. మితం మీరితే పడిపోతాం. అది భక్తులు కావచ్చు, తిండిలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, డబ్బులు కావచ్చు. అధికమైన డబ్బు ఏం చేస్తే సోదరులో పడేస్తుంది అంతే. డబ్బు దండిగా చర్చికి ఎందుకు దీన్ని కనిపెట్టుకుందాం అనుకుంటావు, దీని చుట్టూ ఉందాం అనుకుంటావు. అధికంగా తిన్నవాడు ఏం చేస్తాడు? ప్రయాణం కొనసాగించినట్టు వస్తాడా? పట్టేసింది, 2 సేపు రిలాక్స్ దొల్లాడా. తిన్నోడు ఏం చేయాలా? తక్కువ తింటే సత్సమా సావం కదా. కొంచెం తక్కువ తినే మనకి ఏమవుతుంది? అధికంగా తిని పొల్లాడ కంటే కొంచెం తక్కువ తిని బాగా చేస్తే ప్రయాణం. హల్లెలూయా. అన్నిటిలో ఎలా ఉండాలి? మితముగా ఉండువాడికి ఏ కిరీటము? క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే పొందుటకును ఎలాగున్నాము? దైవముని బిడ్డలందరూ ఏ కిరీటం పొందాలి? ఏ కిరీటం పొందాలి? 2 కిరీటాలు ఉన్నాయి. అక్షయమైన కిరీటం. దాన్ని పొందాలంటే అన్ని విషయాలలో ఎలా ఉండాలి? మిత్తముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిత్తముగా ఉండాలి. అన్ని విషయాలలో కూడా నువ్వు మితముగా ఉంటే ఏ కిరీటం పొందుతావు? అక్షయమైన కిరీటం, శాశ్వతమైన కిరీటం. ఇది 5వ కిరీటం. మనమైతే మితముగా ఉన్నాం ఈ కిరీటం కోసం. కాబట్టి నువ్వు నేను కూడా దేవుడు మన కోసం ఈ వాగ్దానాలను ఇస్తానని చెప్పేసి ఈ కిరీటాలను ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు ఆయన. ఈ వాగ్దానం చేసిన కిరీటాలు పొందాలంటే కొన్ని పరీక్షలు ఉన్నాయి కదా. ఇప్పుడు పరీక్షల కోసం ప్రార్థన చేశాం కదా. రేపటి నుంచి 23 నుంచి కదా. ఏమున్నాయి? 10th క్లాస్ పిల్లలందరికీ, కొంతమంది పిల్లలకి అందరికీ కూడా పరీక్షలు ఉన్నాయి. పరీక్ష ఎందుకు పెట్టారు? నువ్వు సంవత్సరం అంతా కష్టపడి చదివావు. ఈ పరీక్షలో మంచి రిజల్ట్ వస్తేనే మన క్లాస్కు, లేకపోతే చెప్పండి నోటితో, లేకపోతే మళ్ళీ ఎక్కడ ఉంటావు? ఇంకా ఓపెన్ ఇంకోటి ఉంటుంది. అయిన కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు పిలవలే దేవుడు. నీ టాలెంట్ ఒకసారి సంవత్సరం పడిన ప్రయాసలో కదా 1 వారంలో పెడతాడు టెస్ట్, పరీక్ష. అప్పుడు కనపడుతుంది నీది. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనసులు, ఇక లోక సంబంధమైనటువంటి మనసులే ఇలా పెడితే, దేవుడు మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం ప్రాణత్యాగం చేసి, మన కోసం అవమానం పడి, నిందలు శ్రమలు పడి వచ్చే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? అతిశయపడతాడా? బాధపడతాడా? నువ్వు కరెక్ట్గా లేకపోతే బాధపడతాడు, లేకపోతే అతిశయపడతాడు. దేవునికి స్తోత్రం. నామకాస్తమైన క్రైస్తత్వం ఉండకూడదు. మనం నిజమైనటువంటి క్రైస్తవ దేవుని పిల్లలుగా ఉండాలి. అప్పుడే దేవుడు ఏ కిరీటం ఇస్తాడు? 5వది అమ్మా, ఏ కిరీటాన్ని ఇస్తాడు? ఇది ఎవరికి వస్తుంది? అన్ని విషయాలలో మితముగా ఉన్నవారికి అక్షయమగు కిరీటాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా పొందుకుంటాం.
పొందుకొని ఎవరి ఎదుట నిలబడతామంటే దేవుని ఎదుట మనం నిలబడతాం. ఎందుకంటే మనకు ఎవరి ఆలోచనల ప్రకారం వెళ్ళిపోతున్నాం, ఎవరి తలంపుల ప్రకారం వాళ్ళ ప్రకారం అది చెడ్డదైనా సరే వాడు దాన్ని పట్టబోతాడు కదా. మంచిది వెళ్ళాలి, అది అవిష్టం కాదైనా సరే నాకు ఇష్టం అంటావు, అవన్నీ వదిలిపెట్టాలి. మనందరి ఇష్టం దేవునికి ఇష్టమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇవన్నీ ధరించుకొని ఎక్కడ ఉన్నాం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక చివరి మాట, ఎబ్రీ 10:37 చూద్దాం. 10వ అధ్యాయము 37వ వచనం. 10వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. ఏముందంట? ఇంకా కాలము, కాలము, ఇంకా కాలం ఎంత ఉందంట చెప్పండి. మరి కొంచెం కంటే మీరు ఎలా వాయిదాలు వేస్తున్నారు? చివరి పాయింట్కి వచ్చాను నేను. మీరు అనుకోవచ్చు పాస్టర్ ఏందా ఆదివారం గురించి చెప్పినాడని. ఆ రోజు ఏ రోజు వస్తుందో తెలియదు మనకి, ఆ గడి ఏ గడి వస్తుందో తెలియదు మనకి. కానీ కాలం అయితే ఎంత ఉందంట? బహువా కొంచెమా? కాలము బహు కొంచెముగా ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎదుట నిలబడబోయే కాలము బహు కొంచెముగా ఉందంట. మీరు మీ పనులలోనే ఉన్నారనుకోండి, మీరు మీ పనులే చక్కబెట్టుకుంటున్నారు అనుకోండి, ఆ సమయం వస్తాడు దేవుడు. అంతే, నీ చేతిలో నా చేతిలో లేదది. సమయం చెప్పే వరకే నా బాధ్యత. మీరు అంగీకరిస్తారు అంగీకరించారు, అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీది మీకే ఉంటుంది, నాది నాకే ఉంటుంది, అంతే. అందుకన్నాడు, ఏమన్నాడు? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడు. చెప్పకూడదు ఒకసారి. వచ్చేది ఎవరు? వచ్చేది ఎవరు? వస్తాడా? మాకేం తెలుసు? నిద్రమొప్పు మొఖాలకు అంటారా? నిద్రమొప్పు మొఖాలకు మాకు తెలియదు ఎప్పుడు వస్తాడంటారు మీరు. వస్తాడు ఆయన. మన మొఖాలు ఎప్పటికి ఎల్దరగా ఉండాలి. జిడ్డు మొఖాలు గానో, నిద్రమత్తు మొఖాలు గానో, నిద్రపోతులు గానో, తిండిపోతులు గానో ఉండకూడదు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేశాడు ఆయన, చేసిన ఆయన నెరవేరుస్తాడు. నీకు ఈ కిరీటాన్ని ఇస్తాడు, ఈ కేటగిరీని బట్టి కిరీటాన్ని ఇస్తానని చెప్పాడు. చెప్పిన ఖచ్చితంగా ఇస్తాడు. వస్తానని ఖచ్చితంగా వస్తాడంతే. నువ్వు నమ్మినా, నువ్వు నమ్మకపోయినా, నువ్వు సిద్ధపడినా సిద్ధపడకపోయినా సమయం వస్తుందంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు లోబడండి, దేవుని మాటకు విధేయత కలగండి, దేవుడి చిత్త ప్రకారం నడవడానికి ప్రయత్నించండి. ఇక కాలము కొంచెమే ఉందంట. ఎంతుందంట? ఎంతని చెప్పాడా? ఇన్ని రోజులని చెప్పాడా? ఇన్ని వారాలని చెప్పాడా? లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఆ కాలం మాత్రము అదే అపోస్తలుడైన పౌలు కొంచెమే ఉందని చెప్పాడు. ఏ సమయంలోనైనా రావచ్చు, ఏ గడియలోనైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. అందుకే మనందరం ఏం కలిగి ఉండాలన్నాడు? సిద్ధపాటు కలిగి ఉండాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటుకు ముందు ఏం చేయాలి? తప్పులన్నీ దిద్దుకోవాలి, దిద్దుకొని ప్రయాణం కావాలి. నీ తప్పులు నీ ఎంట తెచ్చుకొని వాళ్ళకు దిద్దుకోకుండా, అంతే అంతే. ఏలుపుట ఎవరైతే ఉన్నారో వారికి సిద్ధపరిచి ఉంటాడు. ఇంకా కింద ఏమన్నాడు? నా ఎదుట ఎవరు? సొంత మాటలు ఏ చెప్పండి, నేను మాటలు ఖండితంగా ఉండొచ్చు, కానీ ప్రతిదీ బైబిల్లోనే ఉంటుంది ఆ మాట. అందుకే నా ఎదుట నీతిమంతుడైన వాడు దేని మూలముగా? విశ్వాస మూలముగా ఎవరు? నీతిమంతుడు ఎవరు? దేని మూలంగా బతాడంట? సొంత ప్రయత్నాలు చేయడు, దేవుడిని విశ్వాసం ఉంచుతాడంతే. ఈరోజు ప్రార్థన చేస్తా, నా దేవుడే నాకు ఇస్తాడు. ఈరోజు దేవునితో ఉంటా, ప్రతిఫలం దేవుడే నాకు ఇస్తాడు. వీడు దేని మీద బతుకుతున్నాడు? విశ్వాసం మూలంగా తన మీద ఆధారపడుకునే. అది విశ్వాసం మూలముగా క్రైస్తవులు బతకాలి. విశ్వాసం ఏం చేస్తుంది? ఏ కిరీటాన్ని ఇస్తుంది? విశ్వాసం ఏ కిరీటాన్ని ఇస్తుంది? ఏ కిరీటాన్ని? నీతి కిరీటాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసముగా బతుకువాడు, విశ్వాసం మూలముగా ఉండువాడు. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఏం చూస్తాడు? విశ్వాసం చూస్తాడు. సమయం కొద్దిగా ఉంది, మార్పు పొందండి, మారు మనసు పొందండి, సమయాన్ని పోనివ్వకండి. మన జీవితాలలో నిజంగా విశ్వాసం మూలంగా బ్రతుకువాడికి దేవుడు అన్ని ఇస్తాడు. ఏ తక్కువ? చేస్తాడా? మరి చేస్తే నాగైతే ఏంది? నేను ఎలా బతకాలి చెప్పాలి. నన్ను చూడండి మీరు. నాకు ఏ జీతం లేదు, ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు నాకు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెలాపొద్దు ఇంత వస్తుందిలే అనేది లేదు. కానీ నేను బ్రతుకుతున్నా అంటే దేని మీద బ్రతుకుతున్నా? దేవుడు ఇస్తాడని బ్రతుకుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు తక్కువ చేయడు. నన్ను చూడండి ఒకసారి, మీ జీవితాలు కట్టబడాలంటే బ్రతకడం అని అన్నీ బ్రతుకుతాయి. మనం బ్రతికేది ఏంది? అన్నీ అంటే జంతువులు. మనం బ్రతికేది ఒక లెక్క కాదు. అందుకే దేవుడు ఒకటి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. విశ్వాసి దేని మూలంగా బతకాలి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును కానీ ఏం కోరదంట? ఆయన ఆత్మ సంతోషము ఉండదు. నీతిమంతుగా బతకాలి. నీతిమంతుడు కానీ దేవుని దగ్గరికి రావాలి. అతడు అవినీతిమంతుడిగా పోతే అతని యందు దేవునికి ఏముండదంట. అలాంటి పనులు ఇంకా ఏమైనా చేస్తూనే మార్చుకోండి. ఈరోజు మీ జీవితంలో ఈ వాక్యము కదలిక తేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రయాసపడదాం, మన పరుగును తుదిముడిద్దాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. దేవుడు సిద్ధపరిచినటువంటి గిఫ్ట్ మనం పొందుకుందాం. దేవుని సమయం లేదు. హల్లెలూయా. దేవుని సమయం కొంచెమే. ఈ కొద్ది సమయంలో ఈ సమయాన్ని కూడా నువ్వు దొంగలించావంటే నువ్వు విడవబడతావు. ప్రతి ఒక్కరం కూడా సిద్ధపాటు కలిగి ముందుకెళ్దాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక.